హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాడితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, మరో మావోయిస్ట్ అగ్రనేత మల్లా రాజిరెడ్డి కూడా ఎన్కౌంటర్ లో చనిపోయాడు అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి సార్. సో ఇటువంటి వార్తలు ఇప్పుడు రెగ్యులర్ గా మావోయిస్టులకు సంబంధించి రావడం చూస్తూ వస్తున్నాం. అయితే ఇతని మీద ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇటువంటి వార్తలు అయితే చాలా సర్క్యులేట్ అయ్యాయి. మరి ఇప్పుడు నిజంగా ఎన్కౌంటర్ లో చనిపోయారా, మరి వస్తున్న వార్తల్లో నిజమేంటుంది? ఒకసారి ఇతని బయోగ్రఫీ కూడా చెప్పండి సార్. మామూలుగా ఇప్పుడు మావోయిస్ట్ ఉద్యమం ఒక కన్ఫ్యూజన్లో ఉందని చెప్పొచ్చు. రోజుకొక లేఖ వస్తుంది, రోజుకొక సరెండర్ కనబడుతుంది, రోజుకొక వార్త కన్ఫ్యూజ్ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో దేవ్జీ అండ్ మల్లా రాజిరెడ్డి ఇద్దరు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు 18వ తేదీ నుంచి. ఎందుకంటే 18వ తేదీ హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది. హిడ్మాని చంపేశారు. అది బోటకం ఎన్కౌంటర్ అని, ఆయన పట్టుకొని కాల్చి చంపేశారని దాదాపు అందరూ కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. అదే సమయంలో ఇక హిడ్మాకి సంబంధించిన సెక్యూరిటీ స్టాఫ్, దేవ్జీకి సంబంధించిన సెక్యూరిటీ స్టాఫ్ విజయవాడ, ఏలూరు మిగతా ప్రాంతాల్లో దొరికారని చెప్పి ఒక 50 మందిని పోలీసులు కోర్టుకు హాజరుపరిచి జైలుకు పంపించారు. ఈ నేపథ్యంలో అసలు దేవ్జీని హిడ్మాన్ పట్టించారు, సరెండర్ కావడానికి తీసుకెళ్లాడని మాజీ ఎమ్మెల్యే ఆరోపించిన విషయం మనం చెప్పుకున్నాం. సో ఆ టైంలో దేవ్జీ అండ్ మల్లా రాజిరెడ్డి ఇద్దరు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు. వాళ్ళని కోర్టుకు హాజరుపరచాలని ఏపీ హైకోర్టులో గంగాధర్ అనే వ్యక్తి హెబియస్ కార్పొరేట్ పిటిషన్ వేశాడనే వార్తలు కూడా వచ్చాయి. సో ఏదేమైనా అప్పటి నుంచి దేవ్జీ కానీ మల్లా రాజిరెడ్డి ఆచూకైతే తెలియట్లేదు. వాళ్ళు మరి పోలీస్ కస్టడీలో ఉన్నారా, వాళ్ళని పోలీసులు చంపేశారా అనే విషయాలు అయితే బయటకైతే రాలేదు. ఒక వార్త ఏంటంటే వాళ్ళిద్దరిని కూడా పోలీసులు చంపేసి సమయం చూసి ఎన్కౌంటర్ కట్టుగా తలుతారు, కోల్డ్ స్టోరేజ్లో వాళ్ళ శవాలను పెట్టారనేది ఒక వార్త. ఇంకొక వార్త అసలు వాళ్ళిద్దరూ ఏమైపోయారు, పట్టుకున్నారు, ఇంకా చంపలేదు, వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ లాగడానికి ట్రై చేస్తున్నారు, సమయం చూసి వాళ్ళని చంపేసి ఎన్కౌంటర్ తల్లుతారు అనే వార్త కూడా వస్తుంది. ఇప్పుడు నిన్నటి నుంచి కొన్ని మీడియా సంస్థలు మల్లా రాజిరెడ్డిని చంపేశారు అంటే క్వశ్చన్ మార్క్ పెట్టి చేస్తున్నారు. ఏదేమైనా ఈ వార్తని ఇటు పోలీసులు కన్ఫర్మ్ చేయలేదు, ఇటు మావోయిస్టులు కూడా కన్ఫర్మ్ చేయలేదు. మావోయిస్టులు కూడా గందరగోళ పరిస్థితులు, లాజిస్టికల్గా కాంటాక్ట్స్ కూడా వాళ్ళు కోల్పోయి ఒక రాష్ట్ర కమిటీ ఇంకొక రాష్ట్ర కమిటీకి లేదా సెంట్రల్ కమిటీకి కాంటాక్ట్స్ కూడా లేని ఒక పరిస్థితి మనకి అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో మల్లా రాజిరెడ్డి బయోగ్రఫీ కూడా ఇప్పుడు చాలామంది చెప్పుకుంటున్నారు. ఆయన ఎవరు ఏంటి అనేది. మల్లా రాజిరెడ్డి ఆయనకి అనేక మారుపేర్లు ఉన్నాయి. మేసల రాజన్న, సాయన్న, సంగ్రామం, మురళి, అలోకనాథు, తర్వాత దేశపాండే, ఇలాగ అనేక పేర్లు. మామూలుగానే మావోయిస్టులు సుదీర్ఘకాలం పనిచేసిన మావోయిస్టులకి అనేక పేర్లు ఉంటాయి. వాళ్ళు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ పేరు మార్చుకుంటారు. అలాగా ఈయన రాజిరెడ్డి కూడా అనేక పేర్లు ఉన్నాయి. ఆయన దాదాపు 50 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. తొలితరం మావోయిస్ట్ నాయకుల్లో అంటే ఒక కొండపల్లి సీతారామయ్య, గణపతి, మల్లోజుల కోటేశ్వరరావు, అంతకుముందు సత్యమూర్తి, ఇలాగ తొలితరం మావోయిస్టు నాయకులు. అప్పట్లో పీపుల్స్ వార్ అనే పేరుండేది. వీళ్ళందరూ కూడా ఏదో ఒక ప్రజా సంఘం నుంచి, ముఖ్యంగా ఆర్ఎస్యూ నుంచి ఎక్కువ మంది, ఆర్ఎస్యూ అంటే రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుంచి ఎక్కువ మంది ఉద్యమంలోకి వెళ్ళి అక్కడి నుంచి పీపుల్స్ వార్లో చేరిన వాళ్ళు. తర్వాత పీపుల్స్ వార్ ఇటు పియు పార్టీ యూనిటీ, ఎంసీసీ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్, ఈ మూడు కలిసి 2004లో మావోయిస్ట్ పార్టీగా ఏర్పడింది. సిపిఐ మావోయిస్ట్ అని అంటారు, సింపుల్గా మావోయిస్ట్ పార్టీ అంటారు. దాంట్లో అప్పటి నుంచి కూడా ఈయన ఉన్నారు. ఈయన బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు కరీంనగర్ జిల్లా మంతని మండలం ఎక్లాసపూర్ పంచాయతీలో శాస్త్రుల నగర్ అని ఉంటుంది, అక్కడ ఈయన పుట్టాడు. వీళ్ళ మల్లా రాధమ్మ, వెంకటరెడ్డి వీళ్ళ అమ్మ నాన్న. ఈయన పెద్ద కొడుకు అని చెప్తున్నారు. అక్కడే మంతన్లో ఈయన ఇంటర్ చదివాడు. ఇంటర్ చదువుతున్నప్పుడే ఆర్ఎస్తో ఈయనకి పరిచయాలు వచ్చాయి. అప్పుడే ఈయన ప్రేమలో కూడా పడ్డారు. రత్నం అనే ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి శ్రీలత అలియాస్ స్నేహలత అనే అమ్మాయి కూడా పుట్టింది. అయితే పొత్తిళ్ళలో ఉన్నప్పుడే ఆ పాపని వదిలేసి ముందుగా ఈయన ఉద్యమంలోకి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. తర్వాత కొంతకాలానికి ఆమె కూడా వెళ్ళిపోయింది. సో తల్లిదండ్రులు లేని అనాథగా ఈ అమ్మాయి, అంటే అనాథ అంటే వాళ్ళ రాజిరెడ్డి వాళ్ళ తమ్ముడు భీమారెడ్డి దగ్గర పెరిగిందని చెప్తున్నారు. కానీ
ఏదేమైనా ఈమె వాళ్ళకు కూడా ఒక భారమే. ఎందుకంటే వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు, కూతుర్ని పెంచాల్సిన భారం వాళ్ళ మీద కూడా పడి ఉండొచ్చు. అలాగే ఈమె చిన్నప్పుడే బాల కార్మికురాలు మారిపోయినని చెప్పింది. ఈ మధ్యనే ఆమె లెటరు ఆగస్టులో అనుకుంటా ఆమె రాసిన తండ్రికి రాసిన లెటరు, నాన్నకు ప్రేమతో కన్నీటి లేఖ అని ఒక లేఖ రాసింది. అది బాగా వైరల్ కూడా అయింది. అంటే 50 ఏళ్ళుగా తండ్రి ఉద్యమంలో ఉన్నాడు, తల్లేమో 98 ఆగస్టు 13న ఎన్కౌంటర్లో చనిపోయింది. సో తల్లిదండ్రుల్ని కోల్పోయి చిన్నప్పుడే ఆమె అనాథగా మారిపోయి బాల కార్మికురాలు పెరిగి నానా కష్టాలు పడి తర్వాత హైదరాబాద్ నగరానికి వచ్చి ఇక్కడ ఉస్మానియా లా కాలేజీలో సీటు సంపాదించి తర్వాత మలితరం తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యి తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్లో యాక్టివ్గా పనిచేసి తర్వాత ఉద్యమకారుడు, కవి, రచయిత, దళిత ఇటు విప్లవ శిబిరాల్లో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న ప్రొఫెసర్ కాసిమ్ని ఆమె పెళ్లి చేసుకుంది. వాళ్ళకిద్దరు పిల్లలు. సో ఆమె అదే రాసింది. నేను ఆమె జీవితం అంతా లేఖలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎన్ని బాధలు పడ్డాను, మీరు వెళ్ళిపోయారు, మీరు వాళ్ళని ఏమీ నిందించట్లేదు ఆమె. వాళ్ళు అలా వెళ్ళిపోవడం వల్ల తానెన్ని బాధలు పడ్డాను, తను తల్లిదండ్రుల్ని ఏ సందర్భంలో ఎలా గుర్తు చేసుకున్నాను, ఎలా కోల్పోయాను అని చెప్పుకుంటుంది. అట్లాగే ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా తాత ఎలా ఉంటాడమ్మా అని అడుగుతున్నారు. నేను ఒకప్పుడు అలాగే నన్ను పెంచిన వాళ్ళని అడిగేదాన్ని, నాన్న ఎలా ఉంటాడు, అమ్మ ఎలా ఉంటుందని. ఇప్పుడు నా పిల్లలు అడుగుతున్నారు తాత ఎలా ఉంటాడని. వాళ్ళకి ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు అని ఆమె రాసింది. దాని తర్వాత ఆమె ఫైనల్గా కోరుకున్నది క్షేమంగా ఉండాలని, తను చివరిసారైన కలవాలని. ఎందుకంటే నంబాల కేశవరావు చనిపోయినప్పుడు కూడా ఆమెకి అదే గుర్తొచ్చింది. నేను కనీసం చివరి చూపు కన్నా నేను నోచుకుంటానా లేదా అని. ఎందుకంటే తల్లి శవాన్ని కూడా ఆమె చూడలేకపోయింది. తల్లి చనిపోయిన కొంతకాలానికి మాత్రమే ఆమెకు తెలిసింది. ఒక అనాథ శవంలాగా తల్లి శవాన్ని ఎవరో కాల్చేశారు. సో ఇప్పుడు ఆ భయం ఏమిని తండ్రి విషయంలో కూడా వెంటాడుతుంది. సో ఆయన క్షేమంగా ఉండాలి అనేదే ఆమె కోరుకుంటూ ఆ లెటర్ని ముగించింది. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఆయన మిస్ అయ్యాడు అనే వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఆయన 2007లో కేరళలో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత వివిధ జైళ్ళల్లో ఆయన ఉన్నాడు. చల్లపల్లి జైల్లో ఉన్నాడు. ఫైనల్గా 22 నెలలు జైల్లో ఉండి ఆయన బెయిల్ మీద విడుదలై, మామూలుగా చాలామంది అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉద్యమంలోకి వెళ్ళరు, ఫ్యామిలీ దగ్గరే ఉండిపోతారు. కానీ ఆయన అట్లా కాకుండా మళ్ళీ ఉద్యమంలోకి వెళ్ళిపోయాడు. తన కూతురు ఉందన్న విషయం కూడా ఆయన పక్కన పెట్టి ప్రజల కోసం మనం అంకితమై పోరాడాలని ఒక నిశ్చయంతో మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయనకి 72 ఏళ్ళు. సో ఖచ్చితంగా వృద్ధాప్యం, అనారోగ్యం ఇవన్నీ కూడా ఆయన వెంటాడుతున్నా కూడా ఆయన ఇప్పటివరకు అయితే సరెండర్ కాలేదు. ఆయన సరెండర్ అవ్వబోతున్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. బట్ అవేవి కన్ఫర్మ్ కాలేదు. ఇప్పటివరకు ఆయన సరెండర్ కాలేదు. ఈ నేపథ్యంలో ఆయన చనిపోయినట్టు వస్తున్న వార్తలు మనం నమ్మాలా లేదా అనేది తెలియదు. ఎందుకంటే ఇవాళ అనేక పరిణామాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. సో దొరికితే మాత్రం వాళ్ళు వదిలిపెట్టే అవకాశం అయితే కనపడలేదు. బట్ సరెండర్ చేయించుకోవచ్చు. యాక్చువల్గా దొరికిన వాళ్ళని సరెండర్ చేయించితే మంచిదే. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు సీనియర్లు దొరికినప్పుడు సరెండర్ చేయించడం కాకుండా వాళ్ళే సరెండర్ అయ్యింటే ఆయుధాలతో వేరే విషయం, కానీ వాళ్ళు మనకు దొరికినప్పుడు మనం చంపేయాలన్న ఒక ఇదైతే పోలీస్ ఆఫీసర్లో ఉండే అవకాశం ఉంది. అందుకని హిడ్మా అది కూడా తేలట్లేదు. హిడ్మా అనారోగ్యం కోసం విజయవాడ వచ్చి హాస్పిటల్లో ఉంటే పట్టుకొని చంపేశారని మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. కానీ కొంతమంది లేదు, ఆయన సరెండర్ అవ్వడానికి దేవ్జీ తీసుకొచ్చినప్పుడు పట్టుకొని చంపేశారని కూడా అంటున్నారు. ఏదేమైనా దేవ్జీ అండ్ మల్లారెడ్డి ఇద్దరు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారనేది చెప్తున్నారు. మరి వీళ్ళని అరెస్టు చూపిస్తారా, లేకపోతే సరెండర్ చేయిస్తారా, లేకపోతే చంపేసి ఎన్కౌంటర్ కట్టుక తల్లుతారా అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.